ఈ 100 AH ఎక్సైడ్ బ్యాటరీలు ఈ మొత్తం కలిపి ఒక 30 బ్యాటరీల దాకా ఉంటాయి. ఈ 30 బ్యాటరీలు కూడా ఇప్పుడు ఈ యూపీఎస్ మీద కనెక్ట్ చేస్తున్నాను. ఈ యూపీఎస్ వచ్చి 25 kV. ఇప్పుడు ఈ యూపీఎస్ మీద కనెక్ట్ చేస్తున్నాను. అది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఫోన్ ఇక్కడ పెట్టి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఇన్కమింగ్ వైర్లో వెళ్తున్నాము. ఈ 25 యూపీఎస్ సరిగ్గా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి న్యూట్రల్. ఇది పాత యూపీఎస్ ఫ్రెండ్స్. కనెక్టర్లన్నీ మొత్తం డైరెక్ట్ చేసుకుని కొన్ని బైబోస్లో పెట్టండి. కటింగ్ వేరే రెండు చూడండి. ఈ 30 బ్యాటరీస్ కూడా ఈ యూపీఎస్ మీద రన్ అవ్వాలి. ఇప్పుడు నేను కలిపే వైర్లన్నీ కూడా ఇన్కమింగ్ వైర్లు. నా ఫేస్ కనపడుతుంది దాంట్లో. రావకుండా మీరు జోకి స్ట్రైట్ కనపడుతుంది. నువ్వు కూడా చూడు, దాని లైఫ్లో ఉపయోగపడుతుంది కూడా. ఇది వచ్చి అవుట్ గోయింగ్ వైర్ కదా, ఇది వచ్చి అవుట్ గోయింగ్. కేసు ఇది న్యూట్రల్. ఓకే, ఇది అవుట్ గోయింగ్, ఇది ఇన్కమింగ్ సైడ్ అయిపోయింది. ఈ అవుట్ గోయింగ్ వైర్ ఎప్పుడుదో పాత కదా యూపీఎస్, కొంచెం హార్డ్గా ఉంటుంది. కొత్తదైతే ఇంకా ఫాస్ట్గా చేసేవాడిని, కొంచెం టైం పట్టింది.
మన ఇంట్లో ఇన్వర్టర్ సింగిల్ బ్యాటరీ మీద బిగిస్తాం కదా, అలాగే ఇది కూడా ఒక ఇన్వర్టర్ లాంటిది. ఇది పెద్ద యూపీఎస్ అన్నమాట, 25 kV. మన ఇంట్లో బిగించుకునేవి 1 kV, 850 kW, 1050 అలా ఉంటాయి. రన్నింగ్లో ఉన్నాను సత్యమానాను మాట్లాడవే రన్ అవుతుందిగా. ఇది వచ్చి ఎత్తులు ఫ్రెండ్స్, ఇది వచ్చి ఎత్తులు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బ్యాటరీ నుంచి వచ్చిన వైర్లు కనెక్ట్ చేయాలి. ఇవి వచ్చి బ్యాటరీ నుంచి వచ్చిన వైర్లు, ఇది వచ్చి మైనస్, ఇది వచ్చి ప్లస్. అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ నెగిటివ్ వైర్ వచ్చి ఫస్ట్ ముందుగా నెగిటివ్ వైర్ కనెక్ట్ చేద్దాం. అంటే ఈ రెండు ఒకే కలర్ ఉండటం వల్ల మీకు అర్థం కావట్లేదు. ఇది చాలా జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్. కలిపేటప్పుడు ఏమాత్రం ఆదమర్చి కలిపితే మాత్రం డేంజర్, ఒక్కసారిగా పేరిపోతుంది, లాస్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు. ఇది వచ్చి నెగిటివ్ వైర్ కనెక్ట్ చేసాము, ఇది వచ్చి పాజిటివ్ వైర్. కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఊడి పక్కదానికి తగిలినా మనకు తగిలినా ఏం లేదు ఫ్రెండ్స్. 30 బ్యాటరీస్ సీరియస్ మీద ఉంటుంది కానీ 390 వోల్టేజ్ వస్తుంది, 395. ఒక్కసారిగా వచ్చి బ్లాస్ట్ అయింది అనుకోండి, చాలా డేంజర్ డీసీ వోల్టేజ్. ఏంటంటే కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్యాటరీ బ్యాకప్ మీద యూపీఎస్ వోల్టేజ్ రన్ అవుతుంది, 225 డీసీ వోల్టేజ్ వస్తుంది. అంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సిస్టమ్స్ అన్నీ ఆగిపోకుండా ఉంటాయి. ఆటోమేటిక్గా కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ రన్ అవుతాయి. ఏంటంటే లైటింగ్ పర్పస్ చిన్న వైర్ ఒకటి పెట్టారు, ఇది కూడా కనెక్ట్ చేద్దాం. వచ్చి ఇంట్లో వచ్చారు నెక్స్ట్ వచ్చి సత్యనారాయణ ఒకసారి మెయిన్స్ ఆన్ చేసిరా ఒకసారి.
ఒకసారి వెళ్ళి మెయిన్స్ అని మెయిన్స్ ఆన్ చేస్తే మెయిన్స్ ఆన్ చేశాడండి. జస్ట్ ఇండికేషన్ ఆన్ అయింది, డీసీలో అని చూపిస్తుంది. మెయిన్స్ ఆన్ ఇండికేషన్ వచ్చింది, డీసీ ఆన్. రీసెట్ కొడితే పోతాయి అన్నమాట. డిస్ప్లే చూపిస్తుంది ఆన్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి బ్యాటరీ ఫీజు పెడదాం. బ్యాటరీ ఫీజు పెడతాం. చాలా డేంజర్ అనమాట, కరెంట్ పోయినప్పుడు పెట్టకూడదు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తున్నాను ఒకసారి. అంతా అయిపోయింది, ఆల్రెడీ పవర్ రన్ అవుతుంది. సరే ఇలా పట్టు. అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది? ఓకే, మొత్తం ఓకే. ఓకే.